జిల్లా స్థాయి సైన్స్ ఫేర్కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 3, 4 తేదీలలో నల్గొండ పట్టణంలోని డాన్ బాస్కో స్కూల్ ఆవరణలో సైన్స్ ఫేర్ జరగనుంది. సైన్స్ ఫేర్ ఉద్దేశాలు, సైన్స్ ఫేర్కు సంబంధించిన ఏర్పాట్లపై డీఈఓ బొల్లారం భిక్షపతితో ముఖాముఖి. విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం నిర్వహించే సైన్స్ ఫేర్కు నల్గొండ జిల్లాలో సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సైన్స్ ఫేర్కు సంబంధించిన విశేషాలను మనతో వివరించడానికి జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సైన్స్ ఫేర్ ఏర్పాటు ఎట్లా సాగుతుంది? అందరికీ నమస్కారము. మనకు పెద్దలు కలెక్టర్ గారి ఆదేశము, మంత్రి గారి ఆశీస్సులతోటి 3 ఇనాగరల్ ఉంటుంది, 4 క్లోజింగ్ ఫంక్షన్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా స్టేజ్ అరేంజ్మెంట్స్ కానీ, ఫుడ్ కానీ, తర్వాత అక్కడ అన్ని రూములలో ఎగ్జిబిట్స్ డిస్ప్లే చేయడానికి, అదేవిధంగా వర్కింగ్ మోడల్స్ వచ్చి పిల్లలందరూ కూడా కొంత సపోర్ట్ చేయడానికి మేము మా ప్రధానోపాధ్యాయులతోటి అదేవిధంగా ఉపాధ్యాయులతోటి కమిటీస్ వేయడం జరిగింది. తర్వాత అరేంజ్మెంట్స్ కమిటీ, ఆహ్వాన కమిటీ, అదేవిధంగా ఫుడ్ కమిటీ ఇవన్నీ వేసి వాళ్ళ ద్వారా ఈ సైన్స్ ఫేర్ సక్సెస్ఫుల్ కావడానికి మేము తీసుకున్నటువంటి చర్యలు. ప్రస్తుతం ఈరోజు అన్ని ముందస్తు ఏర్పాట్ల కోసం ఈ యొక్క డాన్ బాస్కో స్కూల్ సందర్శించి ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడం జరుగుతుంది. ఆయా కమిటీల వాళ్ళందరూ కూడా వాళ్ళకి అప్పగించినటువంటి పనులన్నీ కూడా చురుగ్గా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కూడా విద్యార్థులకి మంచి సౌకర్యార్థంగా, మంచి ఆహ్లాదకరంగా ఉండేటువంటి ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి సైన్స్ ఫేర్ అనేది విద్యార్థుల సైన్స్ పట్ల అదేవిధంగా సమాజానికి సైన్స్ పైన పూర్తి అవగాహన రావాలి అనేటువంటి ఉద్దేశంతో మనకు స్టేట్ నుంచి వచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రకారం మనం ప్రతి ఏటా ఈ యొక్క సైన్స్ ఫేర్ నిర్వహించి విద్యార్థులలో సైన్స్ను ప్రోత్సహిస్తూ సైన్స్ మీద అవగాహన కల్పించడము, తర్వాత ఈ రానున్న రోజులలో కూడా సైన్స్ మీద ఇంకా మరింత లోతైనటువంటి పరిశోధనలు జరగాలనేటువంటి విధంగా విద్యార్థులకు గైడ్ చేయడం జరిగింది, గైడ్ టీచర్ల ద్వారా. మరి రేపు గౌరవ మంత్రి గారు రావడం జరుగుతుంది, అదేవిధంగా ముఖ్య అతిథులు రావడం జరుగుతుంది. వచ్చేటువంటి క్రమంలో వాళ్ళందరూ కూడా ఆహ్వానం తెలుపుతూ మరి పెద్దలు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది జరుగుతున్నది. మేమందరూ కూడా వారి పెద్దలు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ యొక్క సైన్స్ ఫేర్ ఏర్పాట్లను కూడా పూర్తిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా అదేవిధంగా గ్రాండ్ మేనర్లో కూడా చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. నిర్వహణకు మీ డిసైడ్ చేసిన దానికి చాలా తక్కువ సమయం. ఈ తక్కువ సమయంలో వచ్చే విద్యార్థులకు కానీ ఇతరులకు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నాం? మేము అంటే అడెక్వేట్ ప్లాన్ చేసుకున్నాము, సూక్ష్మమైనటువంటి ప్లాను. తక్కువ డేస్ అయినా కూడా మనము మా హెడ్ మాస్టర్లతోటి వాళ్ళకు వచ్చే విద్యార్థులకు, తర్వాత గైడ్ టీచర్లకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరగకుండా, తర్వాత అదేవిధంగా ప్రతి రూమ్లో వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవడానికి కావలసినటువంటి ప్లాన్ చేసినాము. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కమిటీ వాళ్ళు కూడా గైడ్ చేస్తారు, అదేవిధంగా గైడ్ కమిటీ కూడా ఉంటుంది. వచ్చినటువంటి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏ రూమ్ అయితే కేటాయించినామో వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఎగ్జిబిట్ బేస్ చేసుకుని ఏ రూమ్ అయితే కేటాయించినామో ఆ రూమ్లలో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళను వచ్చేటువంటి విద్యార్థులకు కానీ, వచ్చేటువంటి విఐపీలకు కానీ వాళ్ళు చేసినటువంటి వర్కింగ్ మోడల్ గురించి వివరించే విధంగా వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మొత్తం ఎన్ని ఎగ్జిబిట్స్ వస్తున్నాయి జిల్లా మొత్తం నుండి? ఎన్ని స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? దాదాపు జిల్లా మొత్తంలో ఉన్నటువంటి పాఠశాలను కూడా ఆహ్వానించడం జరిగింది. ప్రతి పాఠశాల నుంచి మాకు 229 పాఠశాలలు ఉన్నాయి, కేజీబీలు ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఇతర పాఠశాలలు కూడా మనకు మానక్ ఇన్స్పైర్ ద్వారా ఎంపికైనటువంటి పాఠశాలలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపు 400, 450, 500 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి గైడ్ టీచరు అదేవిధంగా వచ్చినటువంటి విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యం ఉండే విధంగా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకు భోజన వసతిని 2 రోజులు కల్పించడం జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం నిర్వహించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పార్టిసిపేట్ చేయడానికి మీ విద్యాశాఖ తరఫున తీసుకుంటున్న చర్యలు ఏంటి? మేము దాదాపు ఒక 1 మంత్ నుంచే వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నాము. ఏదైతే థీమ్స్ ఉన్నాయో ఆ థీమ్స్, సైన్స్ సంబంధించిన థీమ్స్లలో మీరు ప్రాపర్గా వర్కింగ్ మోడల్ తయారు చేసుకొని తీసుకురమ్మని చెప్పడం జరిగింది. అందుకు మానక్ ఇన్స్పైర్లలో వాళ్ళకి ప్రతి విద్యార్థికి 10,000 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి సపోర్టింగ్గా ఇచ్చేటువంటి క్రమంలో వాళ్ళు తయారు చేసుకొని, అదేవిధంగా సైన్స్ ఫేర్లో తయారు చేసుకొని వచ్చి వాళ్ళ ఎగ్జిబిషన్ చేసినట్లయితే వాళ్ళను ఆయా జ్యూరీ మెంబర్స్ ఉంటారు, ఆ జ్యూరీ మెంబర్స్ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేసి మనము 6, 7, 8, 9 తేదీలలో జరిగేటువంటి స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్కి వాళ్ళను పంపించడం జరుగుతుంది. ఈ సైన్స్ ఫేర్లో పాల్గొంటున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయి? ఈ సైన్స్ ఫేర్కి వచ్చేటువంటి ఉపాధ్యాయులు కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ
ఇన్ టైంలో మనకు 8-9 లోపు వచ్చే విధంగా రావాలని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడో 12-1కి వచ్చినట్లయితే ఆ లోపు విఐపీలు వచ్చి ఇనాగరల్ ఫంక్షన్కి అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు ఉపాధ్యాయులు కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ 8 నుంచి 9 లోపు వచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా టిఫిన్ సౌకర్యం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇన్ టైంలో వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే విఐపీలు వచ్చే సమయానికి మనందరం రెడీగా ఉన్నట్లయితే బాగుంటుందని తెలియజేస్తున్నాం. ఇది సైన్స్ ఫేర్కి సంబంధించి డిఓ గారు చెప్తున్న విషయాలు. అందరి సహకారంతో దీన్ని సక్సెస్ చేయడానికి కృషి చేస్తున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు సూక్ష్మ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో శేఖర్, ఐబీసీ న్యూస్, నల్గొండ.